క్లాస్ రూమ్ లో డస్టర్ గొడవ ఓ స్టూడెంట్ ప్రాణం తీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పాఠశాల తరగతి గదిలో జరిగిన చిన్న వివాదం ఓ విద్యార్థి ప్రాణం తీసింది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్న విద్యార్థులు కళ్ల ముందే ప్రాణ స్నేహితుడు చనిపోవడంతో షాక్కు గురయ్యారు. చండ్రగొండ మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య బ్లాక్ బోర్డు డస్టర్ విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవలో భానుప్రకాష్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. తలకు బలమైన గాయం కావడంతోనే భానుప్రకాష్ మృతి చెందినట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. స్కూల్లో అంత పెద్ద గొడవ జరుగుతున్నా పట్టించుకొని హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పిల్లగాడు జరిగిన సంఘటన తర్వాత ఆటో పిల్లగాళ్ళు పనుండి సర్టిఫికేట్ కోసం స్కూల్కి పోతే ఈ పిల్లగాడు కింద పడిపోయి ఉన్నాడు. అట్టి ఆ పిల్లగాడిని మొత్తం వృద్ధి చేస్తుంటే ఆటో పిల్లగాళ్ళు ఆటో తీసుకొచ్చి ఇద్దరు టీచర్లతో తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్కి. అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి చండ్రగొండ పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవ వల్ల భానుప్రకాష్ అనే విద్యార్థి చనిపోయాడు. సిఐ మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. సిఐ గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఈ కేసు సంబంధించి మీ దగ్గర ఎటువంటి వివరాలు ఉన్నాయి? ఎవరి మీద కేసు బుక్ చేశారు? మేడం ప్రస్తుతం ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అయితే మాకు రిటర్న్ గా ఇంకా ఏమి కేసు రిజిస్టర్ కాలేదు మేడం. వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. పిల్లలు బాబు చనిపోయిన ఆందోళన ఉన్నారు. ఇప్పుడే ప్రస్తుతం ఆందోళన వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి డిఈఓ, తహసీల్దారు, ఎండిఓ వీళ్ళందరూ కలిసి వాళ్ళకి బాధితులకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన మీద వాళ్ళు ఆందోళన వినిపించారు. బాబు అయితే వాళ్ళ ఇద్దరు పిల్లల మధ్య గొడవ జరిగి ఆ బాబు ఒక అతను నెట్టేసరికి వెనక పట్టడం వల్ల అది బెంచి బల్ల మీద పట్టడం వల్ల మెడ నరాలకు ఏదో దెబ్బ తగిలి చనిపోయినట్టుగా ప్రస్తుతం తెలుస్తుంది మేడం. మరి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు కదా న్యాయం చేయాలి అని. అవును అదే ఆందోళన దాని దగ్గర ఉన్నాం మేము. వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. దాని మీద ఇప్పుడు మేము వాళ్ళ ఆందోళన విరమింపజేసినాము. వాళ్ళకి హామీ ఇచ్చినాము అధికారుల తరఫు నుంచి. ఎలాంటి హామీ ఇచ్చారండి? నేర దర్యాప్తులో శిక్షించే పరంగా వాళ్ళకి బాబు ఎవరైతే చంపారో అతనికి చేస్తాము. అందుట్లో పరంగా వీళ్ళు బాబుకి తరఫున బంధువులకి ఒక అవుట్ సోర్సింగ్ లో జాబు, మిగతా కొంత నగదు కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి తహసీల్దారు, డిఓ, ఎండిఓ, మిగతా అధికారులు హామీ ఇచ్చారు. దాని మీద వాళ్ళు ప్రస్తుతం ఆందోళన విరింపజేశారు. రైట్ అండి. స్కూల్లో చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు ఇలా ఘర్షణ పడి అది కూడా ప్రాణాలు పోయేంత పెద్ద ఘర్షణ పడ్డారు అంటే మరి టీచర్స్ ఏం చేస్తున్నట్టండి? అంటే టీచర్స్ నుంచి, స్కూల్ యాజమాన్యం నుంచి మీకు ఎలాంటి వివరణ వస్తుంది? ఇది గవర్నమెంట్ స్కూల్ మేడం. ఆ టైంలో ఏంటంటే ఇంటర్వెల్ పిల్లలు అందరూ బయటకు వచ్చి ఆడుకుంటున్నారు. ఇంటి లోపల పోయే క్రమంలో ఇద్దరు విద్యార్థుల మధ్య మజాగ్గా అది ఇట్లా నెట్టుకునే టైంలో అది గొడవ జరిగింది. ఆ నెట్టుకు రెండో అతను నెట్టేసరికి అతను బల్ల మీద పట్టము, అది మీద మెడనరాలకు దెబ్బలు తగిలి అతను స్పృహ కోల్పోవడం, స్పృహలోనే చనిపోవడం జరిగింది. రైట్ సిఐ గారు, థ్యాంక్ యూ అండి. అది క్లాస్ రూమ్ లో జరిగిన ఒక చిన్న గొడవ, డస్టర్ కారణంగా జరిగిన గొడవ ప్రాణం తీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పాఠశాల తరగతి గదిలో జరిగిన ఈ చిన్న వివాదం భానుప్రకాష్ అనే విద్యార్థి ప్రాణం తీసింది. అప్పటి వరకు ఆడుతూ పాడుతున్న విద్యార్థులు కళ్ల ముందే ప్రాణ స్నేహితుడు చనిపోవడంతో షాక్ గురయ్యారు. చండ్రగొండ మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య బ్లాక్ బోర్డు డస్టర్ విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవలో భానుప్రకాష్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ ఆవరణలో ఆందోళన చేస్తున్నారు. పోలీసులు వచ్చి గొడవను సద్దుమణించే ప్రయత్నం చేస్తున్నారు.